వాగర్తావివ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరం. నిధయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీ క్రోధీనామ సంవత్సరములో నూతన తెలుగు సంవత్సరములో ఈ ఉగాది పండుగ నుంచి 2025లో రాబోయేటువంటి ఉగాది పండుగ వరకు ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి వార్షిక ఫలితాలు. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో మీనరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు చాంద్రమానాన్ని అనుసరించి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం అనగా ఒక పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాలు అనగా మొత్తం 9 నక్షత్ర పాదాల వారందరికీ, సౌరమానాన్ని అనుసరించి మీనమాసంలో జన్మించిన వారందరికీ, నామ నక్షత్రాలను అనుసరించి మీనరాశికి సంబంధించిన నక్షత్రాల్లో జన్మించిన వారందరికీ శ్రీ క్రోధీనామ సంవత్సర వార్షిక ఫలితాలు వర్తిస్తాయి. ఈ నూతన తెలుగు సంవత్సరంలో ఈ మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4గా చెప్పడం జరిగింది. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు ద్వితీయ తృతీయ భావాల్లో సంచరించడం వల్ల, అనగా ద్వితీయ భావంలో శుభ ఫలితాలని, తృతీయ భావంలో అశుభ ఫలితాలని అందించడం వల్ల ఈ సంవత్సరం గురుబలం వీరికి 60% ఉంది అని చెప్పుకోవచ్చు. అనగా మేషరాశిలో గురువు సంచరించే కాలంలో ఎక్కువ శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశిలో వక్రించి మేషరాశి వైపు దృష్టి సారించినప్పుడు కూడా అనుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ తృతీయ భావం అయినటువంటి వృషభ రాశిలోకి ఆయన ప్రవేశించినప్పుడు మాత్రమే ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. వీరి మాటకు విలువ పెరుగుతుంది, సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది, ఆదాయాన్ని అందుకోగలుగుతారు, కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి తెలివైన వ్యక్తులుగా, ప్రతిభ కలిగిన వ్యక్తులుగా రాణించగలుగుతారు, సమాజంలో గుర్తింపు, అధికారుల అభినందనలు అందుకోగలుగుతారు ఈ 60% గురుబలం వల్ల ఈ మీనరాశి వారు. ఇక ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు శ్రీ క్రోధీనామ సంవత్సరానికి రాజు, మీనరాశి వారికి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి ఈ కుజుడు 2024 జూలై 13 నుండి ఆగస్టు 26 వరకు తృతీయ భావమైనటువంటి వృషభ రాశిలో సంచారం కొనసాగడం వల్ల పూర్తిగా జనసహకారం పుష్కలంగా ఉంటుంది. వాహన లాభాలు, భూలాభాలు, వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు, పెద్దవారి పరిచయం వల్ల అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. అలాగే 2025 జనవరి ఫిబ్రవరి మాసంలో షష్టమ భావమైనటువంటి సింహరాశిలో ఈ కుజ సంచారం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలు, కోర్టు కేసులు సైతం మీకు అనుకూలంగా మారడం, కొన్ని వివాదాలను పరిష్కరించుకునే దిశగా ముందుకు వెళ్ళడం, మంచి విజయాలని, అవకాశాలని అందుకుంటారు. ఈ రకంగా ఈ మీనరాశి వారికి ఈ కుజుడు 30% శుభ ఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది ఈ సంవత్సరంలో. ఇక షష్టాధిపతి అయినటువంటి రవి భగవానుడు, మీనరాశికి షష్టాధిపతి అయినటువంటి రవి భగవానుడు గ్రహరాజు 2024 మే 15 నుంచి జూన్ 15 వరకు తృతీయ భావమైనటువంటి వృషభ రాశిలో సంచరించడం వల్ల అధికారుల యొక్క సహాయ సహకారాలతో, అధికారుల యొక్క అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు, ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు, నూతన ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతారు. 2024 ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు షష్టమ భావమైనటువంటి సింహరాశిలో రవి సంచారం కొనసాగించేటువంటి సందర్భాల్లో పోటీ ప్రపంచంలో విజయాలు, రాజకీయ నాయకులకి అవకాశాలు, లేకపోతే విజయాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే 2024 డిసెంబర్ 15 నుంచి 2025 ఫిబ్రవరి 15 వరకు 10, 12 భావాల్లో ధనస్సు, మకర రాశుల్లో ఈ రవి సంచరించే కాలంలో ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని కానీ, అధికారుల నుంచి అభినందనలు కానీ, అధికారుల నుంచి ఆదాయాన్ని కానీ, తండ్రి నుంచి ఆదాయాన్ని కానీ, రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. అయితే లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు 2024లో జూన్ 30 నుంచి 2024 నవంబర్ వరకు కూడా ఆయన 11వ భావంలో మకర రాశిలో సంచరించే కాలంలో శుభ ఫలితాలను అందిస్తాడు. ఆ రకంగా శని కూడా 50% శుభ ఫలితాలు వీరికి అందించే అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో కానీ, తోటి పనిచేసే ఉద్యోగుల సహకారంతో కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ 50% శని భగవానుడు వీళ్ళకి శుభ ఫలితాలను అందిస్తాడు. మీనరాశి వారికి 60% శుభ ఫలితాలని రవి భగవానుడు అందిస్తున్నాడు, 30% శుభ ఫలితాలని కుజుడు అందిస్తున్నాడు, 60% శుభ ఫలితాలని గురువు అందిస్తున్నాడు. అయితే జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు, సప్తమంలో ఉన్నటువంటి కేతువు మాత్రం కాలసర్ప దోషాన్ని ఇస్తూ ఈ సంవత్సరం అంతా కూడా ఆశా నిరాశల మధ్య వీరికి ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మరి శ్రీ క్రోధీనామ సంవత్సరంలో ఈ మీనరాశి వారు జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు కోసం, సప్తమ భావమైనటువంటి కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు కోసం శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది.
కుజగ్రహ దోషం నుంచి బయటపడడానికి నిత్యం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, మంగళవారం రోజు స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించడం, సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం, 1 కేజీ కందిపప్పు బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ దానం చేయడం వల్ల ఈ కుజగ్రహ దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. శని దోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామి ఆలయానికి ప్రతి శనివారము వెళ్ళి స్వామివారికి తమలపాకుల పాకులు నిర్వర్తించడం, సుందరకాండ పారాయణం చేయడం వల్ల శని దోషం నుంచి బయటపడవచ్చు. గురుబలాన్ని మరింతగా పెంచుకోవడం కోసం దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని నమస్కరించుకోవడం, గురుచరిత్ర పారాయణం చేయడం, 1 కేజీ శనగలు గురువులకి దానం చేయడం వల్ల మరింతగా శుభ ఫలితాలను పొందుతూ గురుబలాన్ని పొందవచ్చు. మరి సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులు ఈ మీనరాశి వారు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.